విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ షీలా శ్రీధర్ ఫోన్లో మహిళా వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని ఇద్దరి మధ్య హోటల్ గదిలో వాగ్వాదం జరిగింది. తాను నమ్మిన వ్యక్తి మోసం చేశాడన్న మనస్తాపంతో మహిళ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ షీలా శ్రీధర్ ఫోన్లో మహిళ వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య హోటల్ గదిలో వాగ్వాదం జరిగింది. తాను నమ్మిన వ్యక్తి మోసం చేశాడన్న మనస్తాపంతో మహిళ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నమ్మిన వ్యక్తి మోసం చేశాడనే నేపథ్యంలో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై తాజా సమాచారం, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్. థ్యాంక్ యూ రవి. విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య కేసు చాలా రోజు రోజుకి మలుపులు తిరిగే పరిస్థితి కనబడుతుంది. పోలీసులకి రోజు రోజుకి మెడకు చుట్టుకునే పరిస్థితి కనబడుతుంది. పోలీసులు ఇందులో ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు కట్టారనేది కూడా ఇంకా పూర్తి తెలియాల్సి ఉంది. అయితే పోలీసులపై ఇప్పుడే చాలా వరకు ఇలాంటి ఎన్ఆర్ఐ కేసు విషయంలో అయితే చాలా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అంటూ కూడా పోలీసులపై అయితే పూర్తిగా వ్యతిరేకత కనబడుతుంది. అయితే మహిళా సంఘాలు కూడా ఇప్పటికే ఎన్ఆర్ఐ మహిళ విషయంలో పోలీసులు ఎటువంటి న్యాయం చేయలేకపోయారంటూ కూడా మహిళా సంఘాలు అయితే ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. మహిళ ప్రైవేట్ వీడియోస్ అయితే డాక్టర్ దగ్గర ఎవరైతే శ్రీధర్ అనే వ్యక్తి దగ్గర ఉండే పరిస్థితి కనబడుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే వరుసగా ఈ ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య మొదట్లో ఏదైతే అనుమానాస్పద మృతి కేసులో కట్టిన పోలీసులు దాని తర్వాత అయితే ఆత్మహత్య కేసుగా కూడా కేసు నమోదు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక ఎన్ఆర్ఐ మహిళ విషయంలో ఎటువంటి మలుపులు ఉన్నాయి అనేది కూడా ఈ కేసులో అయితే పూర్తిగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. 3 టౌన్ పోలీసులు అయితే కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ యొక్క కేసులో అయితే పోలీస్ కమిషనర్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చాలా కీలకంగా తీసుకొని ఆయనే యొక్క కేసును అయితే టేక్అవుట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే వరుసగా ఎన్ఆర్ఐ మహిళ ఆత్మహత్య విషయంలో అయితే ఎటువంటి మలుపులు ఉన్నాయి, అసలు ఎటువంటి అనుమానాస్పద మృతి కింద దీన్ని భావిస్తున్నారు అనేది కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే మహిళా సంఘాలు అయితే ఇక ఎన్ఆర్ఐ మహిళ విషయంలో పూర్తిగా అయితే విచారణ చేసి కూడా ఎన్ఆర్ఐ మహిళ కేసులో అయితే న్యాయం చేయాలంటూ కూడా మహిళా సంఘాలు మొత్తం డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. విశాఖ నగరంలో ఇట్లాంటి కేసు అనేది కూడా పోలీసులకి ఎన్నడూ లేని తలనొప్పిగా మారింది. అయితే ఈ యొక్క కేసులో ఎటువంటి పరంగా కూడా ఎంతమంది ముద్దాయిలు ఉంటారు అనేది కూడా ఇంకా పూర్తి తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ఎవరైతే డాక్టర్ శ్రీధర్ పై అయితే 14 రోజులు రిమాండ్ కి అయితే తరలించే పరిస్థితి కనబడుతుంది. అయితే వరుసగా ఈ యొక్క డాక్టర్ విషయంలో మేఘాలయలో 2 రోజుల నుంచి కూడా డాక్టర్ ఎన్ఆర్ఐ మహిళ అలాగే డాక్టర్ కూడా 2 రోజుల నుంచి ఉంటున్న నేపథ్యంలో శారీరకంగా కూడా కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డాక్టర్ అయితే ఆ ఎన్ఆర్ఐ మహిళవి వీడియోలు తీసి కూడా బ్లాక్ మెయిల్ చేసినందువల్లే ఒక మహిళ బలవంతంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనబడుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే చాలా వరకు నమ్మిన వ్యక్తి ఎట్లాంటి మోసానికి పాల్పడ్డాడు అంటూ కూడా మహిళ అయితే చాలా దిగ్భ్రాంతికి అయితే లోనయ్యి కూడా మహిళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఇక ప్రదీప్, అంటే ఎన్ఆర్ఐ మహిళ కేసులో పోలీసులు అంటే ఏ కోణంలో విచారణ చేస్తున్నారు, పోలీసుల యొక్క వర్షన్ ఏ విధంగా ఉంది, మరోపక్క ఈ శ్రీధర్కి ఆమెకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, ఆమె ఎందుకు రావడానికి అక్కడకు వచ్చింది, ఆ శ్రీధర్ని కలిసినటువంటి సందర్భం ఏంటి, ఏమైనా వాస్తవాలు ఏమైనా తెలిసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? రవి, అయితే మొత్తానికి చూస్తే శ్రీధర్ కి అలాగే ఎన్ఆర్ఐ మహిళకి కొన్ని లావాదేవీలు అదే అమౌంట్ విషయంలో లావాదేవీలు ఉండడం వల్ల వాళ్ళకి మధ్యన కొంచెం ఎక్కువ ర్యాప్ అప్ అనేది కూడా ఉన్నదంటూ కూడా తెలుస్తుంది. అయితే అట్లాంటిది దాని తర్వాత వాళ్ళిద్దరిలో కూడా ఏదో ఒక రిలేషన్ ఉన్నది అంటూ కూడా పోలీసులు అనుమానం పడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఇంత జరుగుతున్నా సరే పోలీసులు అయితే కేసు ఎటువంటి పరంగా ఛాలెంజ్ గా తీసుకోకుండా నామకావాసిలాగా ఈ యొక్క కేసు నమోదు చేశారు.
అనేది కూడా పోలీసులపై ఎక్కువ ఆరోపణలు కనబడే పరిస్థితి కనబడుతుంది. అయితే 3 టౌన్ పోలీసులు మొదట్లో మహిళ చనిపోగానే ఏదైతే బాత్రూమ్ లో మహిళ ఆత్మహత్యగా కూడా కనబడిన నేపథ్యంలో కూడా ఆ మహిళ ఎన్ఆర్ఐ మహిళ విషయంలో అనుమానాస్పద మృతి పోలీసులు అయితే కేసు ఫస్ట్ నమోదు చేయడం జరిగింది. దాని తర్వాత ఏదైతే ఈ యొక్క కేసును చాలా వరకు మహిళా సంఘాలు పూర్తిగా డిమాండ్ చేసిన, అంటే ఈ యొక్క కేసులో చాలా అవకతవకలు చాలా ఎక్కువగా జరిగాయి అంటూ కూడా ఏదైతే ఆరోపణలు పోలీసులపై వచ్చిన నేపథ్యంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా ఈ యొక్క కేసు విషయంలో అయితే సీరియస్ గా తీసుకున్న కమిషనరే ఈ యొక్క కేసుని అయితే డెవలప్మెంట్ అదైతే కేసు విచారణ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే కేసు విచారణ చేసిన నేపథ్యంలో దాని తర్వాత ఆత్మహత్య కేసుగా కూడా రైట్. మొత్తానికి విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ కేసులో అయితే కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుడు శ్రీధర్పై అయితే మాత్రం ఆరోపణలు రావడంతో ఆయన అంటే నమ్మిన వ్యక్తి మోసం చేశాడన్న ఉద్దేశంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా కేసు విచారణ జరుగుతుంది కాబట్టి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్.